మేము సొంత స్థలం మా నాన్న గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది. ఆ ల్యాండ్లో మేము వేసుకున్నాము. ఆ దేవుని స్థలం అనకాసి వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి దేవుని స్థలం లేదు. ఈ వారం కూడా వచ్చింది మేడం, వచ్చి కొలిసింది. కొలిసి కూడా ఒక 6 ఇంచులు దేవుని స్థలం లేకపోయినారు పాప. అంటే ఆయన పడిపోకుండా దానికి నేను వేసుకున్నాను మేడం. ఒక 6 ఇంచులు మీ ఇష్టం, 6 ఇంచులు పెరగమని పెరుగుతాను అనక చెప్పినాను. ఇంకా ఆ మేడం కూడా ఏమన్నట్ట పోయింది. ఇప్పుడు టీడీపీ నాయకుల మీద పోతున్నారు. మేము ఎవరిని అడిగి మా సలమాన్ కాసి మేము వేసుకున్నాం. మా సలమాన్ మేము వేసుకుంటే వీళ్ళు అంతా కజ్జా చేసినారు, అది చేసినారు. వైసీపీ నాయకులు రంగన్న అనే పిల్లోడు పెట్టినాడు. అక్కడే ఉన్నాం. ఇది వచ్చి 11 సంవత్సరాలు పేరు బజార్ అని ఉంటుంది. మేమే ఫస్ట్ ఉండేది. మేము అదిగాక అంతకుముందు గుడిసి ఉంటే మా నాన్న కళ్ళ కనపాడు. మా నాన్న ఒక రూమ్ కట్టించి ఇంకో రూమ్ తర్వాత కట్టుకున్నాము అనకాసి అనుకుంటే సరేలే అనక పేరు బజార్ వస్తే కూడా మేము కట్టెలు వేసుకున్నాం. ఆ కట్టెలు కూడా ఎవరు తీలే. ఇప్పుడు మేము ఎద్దులు అవల్ల తెచ్చుకుంటే మేము గుడిసి వేసుకున్నాలని వేసుకున్నాం. వీళ్ళు ఎట్లా వేస్తాం పెరుగుతాం అనకాసి వైఎస్ఆర్ వాళ్ళు పెరుగుతాం అనకాసి అన్నారు. నేను ఆ కోపంతో వేసిన. పెరుగుతాను వేస్తే చూస్తా పెరికేస్తానని ఒక పొద్దుల తక్కలు అన్నారు. మాకు కూడా దేవుడే కదా. మేము అప్పటి నెలలు ఉన్నాం, గింపల్లో ఉన్నాం, మాకు అక్కడే ఉన్నాం 40 ఏళ్ళు. ఆడే ఉండి కాసి ఈ పొద్దు దేవుని స్థలంలో ఎట్లా వేస్తాం? లేకపోతే ఆ గేర్లో ఇంటి గేర్లోకి వచ్చి కాసి వేసింటే నాకు తప్పు. అప్పటి నుండి కూడా మా నాన్న ఇప్పటికైనా కూడా మా నాన్న అప్పటి నుండి టీడీపీలోనే ఉండేది. ఇంతవరకు కొడుకులు కూడా మాట వింటారు కదా, మామ చెప్పిన మాట వింటారు కదా అనే తప్ప స్థలం కాడికి అయితే పోలేదు. మేము మా స్థలం అటు పక్కలో ఉంది, మా రూమ్ ఉంది. చేసుకున్నాక మేము వేసుకున్నాము. ఈ వారం మేడం కూడా వచ్చి కాసి కొలిచింది. కొలిచి మీది ఉంది బాబు అనకని చెప్పింది. ఇప్పుడు వీళ్ళు కుట్ర అంతా దేవుని స్థలంలోకి వచ్చినారు, అది వచ్చినారు, ఇది వచ్చినారు అనకాసి ఇప్పుడు మా నాన్న అప్పటి నుండిగానే టీడీపీ నాయకుడే లేదంటే. ఇప్పుడు వీళ్ళ పిల్లలు కూడా మాట వింటారు కదా అనకాసి వాళ్ళకి కజ్జా ఉండదు. మేము అప్పుడు 3 తరాల నుండి మా తాతల కట్టుంటుంది. మాదంటే ఏం లేదు అక్కడ. ఏమన్నా ఉండదు చూపించండి అంటే మాది ఏం లేదు. మేము అనుభవం కింద ఉన్నాము. ఇట్లా ఏమి అనుకోలేదు. నాకు అందరూ తండ్రికి పిల్లలు అయిన దానికి పడిపోయిన రాళ్ళు కానీ అట్లా డెడికేషన్ అట్లా వేసుకునేవి. ఇప్పుడు పట్టు వేస్తానంటే వాళ్ళు మా సొంతం వేసుకునేవి. ఊకుకునైనా కానీ సోమేశ్వరరెడ్డి మీద టీడీపీల మీద ఇట్లా బేకాయ వేపిస్తారు అంటానని కాసి ఇట్లా అబ్జెక్షన్ చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళని పడుతారు. నన్ను దండిగల ఎంతసేపు ఉన్నా కూడా నేను కొట్టం బాచేటప్పుడు, నా పనులు బాచేటప్పుడు వచ్చి నన్ను పట్టుకునాల్సిండి అంగి. ఆ పొద్దు అందరూ ఉండి కాసి ఊకే ఉండి ఈ పొద్దు మధ్యలో వచ్చి కాసి అది ఇది అంటానని వాళ్ళు నేను 2020లో వచ్చి ఇట్లా పేపర్ స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా సార్? మరి మా నాయనకి ఎన్ని ఏళ్ళు ఉండాల, మా తాతకి ఎన్ని ఏళ్ళు ఉండాల. ఆ పొద్దు నుండి ఆడు ఉన్నోళ్ళు దేవుని కాపులో ఉన్నోళ్ళు మేము ఊరంతా తినుకోర చేసుకుంటాం. ఎవరన్నా కూడా ఆడు ఉండలేదు వాళ్ళంటే నాకు ఈ పొద్దు కూడా వద్దు అంటాను. అట్లా సార్ నేను మాట్లాడేది. ఈ పొద్దు వచ్చి వాళ్ళు ఖచ్చితంగా నా మీద నాకు 70 ఏళ్ళు ఉండదంటే ఈడు అస్సలు పార్టీ మారడు కదా ఇంటానా అంటానని నన్ను ఇరికియాలంటానని ఇట్టాడి చేశాడు. వాళ్ళని మాత్రమే కంపల్సరీ ఇరికిస్తా. ఎవరు పోలికంటే రంగన్న అనే పిల్లోడు నిన్న వాటికి వచ్చి అందరూ చూపించి చెప్పేశాడు. మా అన్నకు ఒక ఇల్లదే నా శాతకాకు పట్టం పడిపట్టుకునేదే వేసుకుని సోమతి లేక మేము ఈ పొద్దు వేసుకుని ఇప్పుడు నాకు పిల్లలు పెద్ద అయినాక వేసుకుందామంటే ఉన్నకి చోటు లేక వేసుకుందాం అనుకుంటే ఈ పొద్దు అబ్జెక్షన్ చేస్తారు సార్. దానికి అనుభవం అనుకున్నాం సార్. నాది అనుభవం ఉండదు. మాది 3 తరాలు కట్టుంటుండదు. ఆ గేర్లని ఎవరినన్నా సరించుకుని ఊర్లోనే సరించుకున్నాడు. మాకు అటువంటి శబ్దం మీది లేదంటే మేము వేసుకోము. అస్సలే లేదు సార్. మాది దొడ్డిపోయే దిబ్బ ఇచ్చేనే దేవుడు అంటే దొడ్లు ఇచ్చేనే కన్నీ మా సాన్మాలో పట్టుకునిందల్లా ఇడిసి ఈ పొద్దు కానీ కొట్టముండదులే అని చెప్పిన వాళ్ళే ఈ పొద్దు ఆ కొట్టములానే బండలు ఆడుకుంటుంటే ఈ పొద్దు వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు సార్. మాది ఎమ్మునూరు మండలము, దేవేట్ విలేజ్. మాది రంగస్వామి దేవాలయము. ఇది స్థలం కేటాయించినారు అప్పుడు పెద్దలు. 15 సంవత్సరాలు అయింది తేరు చేసి. ఈ పొద్దుటి వరకు ఎవరు దీనిలోకి ఎవరు రాలేదు. అంత దూరాలు గుంజిచ్చినారు, జోగోళ్ళు అన్ని ప్రతి ఒక్కటి దీంట్లోనే కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ఇదే కొంతమంది ఇట్టే జరుపుకుంటా కొట్టలు వేసుకుంటూ వస్తున్నారు.
దీని ద్వారా తహసీల్దార్ గారికి అర్జీ పెట్టినాము, ఎంఆర్ఓ విఆర్ఓకి ఇచ్చినాము, సబ్ కలెక్టర్ సార్కి ఇచ్చినాము, మన కలెక్టర్ ఆఫీస్కి కూడా ఇచ్చినాము. అయినా కూడా వీళ్ళు మన కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినా కూడా ఏం మాత్రము రెస్పాండ్ కాలేదు సార్. వీళ్ళు కనీసం అంటే వచ్చానా విచారణ చేయాలి కదా సార్. వీళ్ళు ఏమంటే నోటీసులు ఇచ్చినాము చేస్తున్నాము అని చెప్తున్నారు. నోటీసులు ఇచ్చినారో తెలియదు, ఇచ్చలేరో తెలీదు. కనీసం వాళ్ళది ఏముండవని చెప్పమంటే నిన్న మొన్న కలెక్టర్ సార్ మాట్లాడింటే ఏం చెప్తున్నాడు, వాళ్ళ పటాలు ఉన్నాయి సార్ అని చెప్పినాడు ఎంఆర్ఓ సారు. పటా ఉన్నింది ఓ సర్వే నంబర్లు, వేసుకుంది ఓ సర్వే నంబర్లు. పటా ఉన్నింది కూడా ఓ పటా ఉన్నింది సెంట్ ఉంటే 2 సెంట్లు జరుపుకున్నారు వాళ్ళు దేవస్థానంలోకి. వాళ్ళు ఏమంటున్నారు, మీరు సర్దుకోకుండా మేమేం చేస్తామని చెప్తున్నారు. కలెక్టర్ ఆఫీసులో పీజీఆర్ఎస్ మేడం అదే చెప్పింది మొన్న. మేము సర్దుకునేటట్టుంటే వీళ్ళు అసలు ప్రభుత్వం వచ్చినాక ఇంతకుముందు ఏం జరగలే. 15 ఏళ్ళ నుంచి లేని ఈ రోజు ఎందుకు జరుగుతుంది ఇది? ఈ కొట్టాలు తీసేసి మాకు ఈ దేవస్థలం కాపాడాల్సిందిగా అధికారుల్ని కోరుచున్నాం సార్. మేము అంతే. ఇది కబ్జా అయితే సార్, ఇది సర్వే నంబరు 187/C. ఇది ఎంత ఉందో దాని అవగాహన లేదు. దానికోసమే సర్వేర్ మేడం కూడా కొలసండి, దాన్ని అద్దలు చేయండి అని చెప్పినారు. ఆయన కూడా వచ్చింది కానీ దీన్ని చేయలేకపోయింది. ఇప్పుడు దాదాపు అంటే వాళ్ళు ఒక నోటీసులు ఇవ్వాలి, దీన్ని విచారణ చేయాలన్నారు, మళ్ళీ పోయినారు అంతే. ఎవరైతే వాళ్ళు కూడా ఏమీ అడ్డం అడ్డుకోలేదు. దీన్ని నోటీసు విచారణ జరిపినాక అప్పుడు చేస్తాము అని పోయినారు. ఇంకా ఆ రోజు నెలలు మరి రాలేదు సార్ వాళ్ళు అంతే. ఇప్పుడు దాదాపు అంటే ఇక్కడ వాళ్ళది సెంటు, ఇదొక 3 సెంట్లు, 4-5 సెంట్లు ఇది చేసినారు. రేపు భవిష్యత్తులోన మొత్తానికి ఇంక స్థలమే లేకపోతుంది. ఇదేం మా ఇంటికి కాదు, మా కోసం కాదు, దేవాలయం కావాలని మేము చేస్తున్నాం అంతే, కోరుచున్నాము. వరకే ఉన్నాయి సార్, ఇండ్లు కూడా అందువరకే ఉన్నాయి, ఇక్కడ లేవు. కరెక్ట్ తెలిసిన లేదు సార్ ఎంత ఉన్నాయని. మొన్న సబ్ కలెక్టర్ సార్ కూడా దాన్ని కొలిసి అద్దులు పర్సెంట్ దాన్ని అని చెప్పినారు. కానీ ఆ అద్దులు తేల్చలే కదా, అప్పుడు ఎంత ఉన్నా మాకు క్లారిటీ రాలేదు. దాన్ని సర్వే శాఖ చెప్పాలా, రెవెన్యూ శాఖ కానీ ఏం చెప్పలేదు. వాళ్ళు చెప్తే కదా సార్ మాకు ఎంత ఉందని. మాకేం వాటి వరకు రోడ్డు వరకు మాకు అందాజు, ఇక్కడి రోడ్డు వరకు, అక్కడ ఆ పట్టం అవతల బండ్లు వాతినారు, ఆ బండ్ల కాటికే ఇంత భవిష్యత్తులో వాళ్ళు వేసినారు. రోజు ఏమన్నట్టుంటే లేదు సార్, వీళ్ళు ఈ వడ్డీ కాశీము వీళ్ళు ఆ రోజు పెద్దల కాడే పంచాయతీ చేసినారు. చేసినా కూడా ఏం చేసినారు, పెద్దలు కూడా వద్దన్నారు. మాజీ సర్పంచ్ వెంకటరామరెడ్డి గారు వద్దు, వేసుకోవద్దు, దేవస్థలం కావాలని చెప్పినాడు. చెప్పిన ఏం చేసినారు, మా పట్టం ఉంది అనికేసి రాత్రికే బండ్లు వాతినారు, పట్టం రాత్రి ముగిసినారు. వాళ్ళు వేసినాక మరుసటి రోజే వీళ్ళు బండ్లు దింపినారు. వీళ్ళు అర్జున అంజనప్ప వీళ్ళు వేసినారు. లేదు సార్, వాళ్ళు అయితే టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఇంకా పార్టీ ఉంది కదా మనకి ఎవడు అడ్డు మేమనే ధీమత చేస్తున్నారు వాళ్ళు. అధికారులకి పెట్టినా కూడా కలెక్టర్ సార్కి, సబ్ కలెక్టర్ సార్కి అందరూ 20 మంది పోయి అర్జీ ఇచ్చినాము. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. ఆయన కూడా ఈ పొద్దుకైనా దీని గురించి రెస్పాండ్ కావడం లేదు. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మా నాన్న పేరు చిన్నంజనయ్య. మేము మా తాత ముత్తాతల నుంచి కూడా వస్తున్నటువంటి ఆస్తిలో ఇంటి స్థలంలోన ఒక నెల కిందట బండలు నాటుకున్నాము. అప్పుడు ఎవరు ఏమన్న వాళ్ళు కాదు. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు సహకారంతోన కొంతమంది మరి రంగన్న పోలికంటి రంగన్న అన్న అతను, తర్వాత మా మీద మరి అనవసరంగా టీడీపీ నాయకుల మీద కూడా మరి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. కానీ మేము వాళ్ళకి ఎవరికి కూడా ఏం హాని చేయలేదు. ఎందుకంటే మాది ఎస్సీ కులానికి చెందినటువంటి వాళ్ళం కాబట్టి కులం పేరుతో కూడా వాళ్ళు మమ్మల్ని దూషిస్తారు. ఇంకోటి ఏమంటే అక్కడ రంగన్న అన్న అతను మరి రోడ్డు మీద అంటే గవర్నమెంట్ కాలువ మీదనే ఇల్లు కట్టించడం జరిగింది. కానీ దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ చేయడం లేదు. అదేవిధంగా మరి అక్కడ మారం గుడి ఉంది. మారం గుడి చుట్టూ కూడా ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా మరి అక్కడ కూడా పట్టాలు లేనటువంటి ఇల్లు కానీ దిబ్బులు కానీ ఆ దిబ్బుల ప్లేసుల్లో కూడా చాలామంది ఇల్లు కట్టుకోవడం జరిగింది. కానీ దాన్ని కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ చేయడం లేదు. కానీ ఓన్లీ ఎస్సీ కులానికి తర్వాత మరి వడ్డే వాళ్ళు కావడం వల్ల కొంతమంది మా మీద నిందలు వేసి తర్వాత అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాంటెడ్గా కావాల్సి కూడా మరి మా మీద ఈ విధంగా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది.